దానిపైన కూడా కనీసం కొత్తగా చేసింది లేదు, ఉన్నదాలను కూడా విధ్వంసం అవుతున్నాయి. వెనకటికి ఒక దేశం మీద దండయాత్ర చేసి ఆ దేశంలో గుళ్ళు ఉంటే గుళ్ళు వలగొట్టుడు, గోపురాలు వలగొట్టుడు, లేకపోతే ఇంకేమైనా నాశనం చేసుడు, పెద్ద పెద్ద కట్టడాలు ఉంటే చేసుడు, ఇట్లా కాకతీయుల కోట పోయి చూస్తే ఏమైనా అనిపిస్తుంది. మొత్తం కింద పడిపోయింటాయి, అన్నీ బలగొట్టింటారు అన్నమాట. అట్లా ఉంది వ్యవహారం ఇక్కడ. బతుకుదేరు మీద పూర్తి విధ్వంసం నడుస్తూ ఉంది. కన్నా కష్టాలు పడి అసలు ఏ కులవృత్తిలో కూడా ఎవరు కూడా కులవృత్తి చేసుకుని చనిపోడు. కేవలం గీతా వృత్తిలో ప్రతి వారంలో కూడా చచ్చిపోతాడు, ప్రతిరోజు ఒక చచ్చిపోతాడు. ఈ దేశంలో, భారతదేశంలో ఇప్పటి వరకు కూడా చనిపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసము ఆ వృత్తినన్నా కాపాడుకుందామంటే, కొత్త చేయకపోయి ఉన్నదన్నా కాపాడమంటే ఏది లేదు. చనిపోయిన గీతా కార్మికులకు కాపాడుతాం 10 లక్షలు అన్నారు, అది ఇవ్వలేదు. సేఫ్టీ మోకులు మేము తయారు చేసినాం. చైర్మన్గా రవి గారు ఉన్నప్పుడు, మేము మంత్రిగా ఉన్నప్పుడు తయారు చేయించిన సేఫ్టీ మోకులు పేరు పెట్టుకొని ఇచ్చింది తప్ప మొత్తం ఎవరికి ఇవ్వలేదు. ఒక ఆరోగ్యమైన డ్రింకుని కలుషితమైన డ్రింక్ చిత్రీకరించారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కులవృత్తులను కాపాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అటు గొల్ల కురువలకు గొర్రెలు ఇవ్వడము, చేప పిల్లలు ఇవ్వడము, అట్లా రకరకాలుగా నాయ బ్రాహ్మణులకు ఒక రకంగా బ్యూటీ పార్లర్ ఇవ్వడము, రజకులకు వాషింగ్ మిషన్లు ఇవ్వడము. ఇది ఒక మంచి నీరా అనేది ఒక డ్రింక్, మంచి ఆరోగ్యమైన డ్రింక్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చినాము. నీరా పాలసీ తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటిది నీరా కేఫ్ 10 కోట్లతో నగర నడిబొడ్డున అద్భుతమైనటువంటి నీరా కేఫ్ ఇండియాలోనే ఎక్కడ ఉండదు. నీరా కేఫ్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ నీరా కేఫ్ను ప్రైవేట్గా ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇచ్చారు. గత 6 నెలల క్రితం కూడా ఇచ్చిండ్రు. మేమందరం గొడవ చేస్తే అన్ని గౌడ సంఘాలు, మిగతా కుల సంఘాలు అందరు గొడవ చేస్తే బంద్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు ఎట్లా ప్రైవేట్కు ఇచ్చి చేయదలుచుకున్నారు? ఏ రకంగా సాధ్యమవుతుంది? అది ఇది ఒక మోడల్గా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వమే ప్రతి సంవత్సరం 20 కోట్ల నిధులను కేటాయించి దీని లాభాలు నష్టాలు చూడొద్దు, గవర్నమెంటే దీన్ని నడపాలని చెప్పని 4 లక్షల రూపాయలు కార్మికుల జీతాలు, 8 లక్షల రూపాయలు నీరా మన కార్మికుల దగ్గర కొనుక్కోవడము, ఎక్స్ట్రాగా ట్రాన్స్పోర్టేషను, అవన్నీ కూలింగ్ సెంటర్సు, ప్రాసెసింగ్ యూనిట్సు, ప్యాకింగ్ యూనిట్సు అద్భుతంగా హై టెక్నాలజీతో హైజెనిక్గా అందరు కనిపించేటట్లు మేము తయారు చేసి 20 కోట్ల నిధులు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలని చెప్పి మేము బడ్జెట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగి కంటిన్యూగా ఉండాలా ఈ నీరా యూనిట్కు. 20 కోట్లలో ఎంత లాభం వచ్చిందని చూడొద్దు. పిల్లలు రకరకాలుగా థమ్సప్లని, కోకోకోలని, ఇంకా రకరకాల డ్రింకులు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, దాన్ని రకరకాల రసాయనాలు కలుపుతూ ఉంటారని చెప్పి టీవీలలో చూసినాం. ఇది న్యాచురల్గా వచ్చే డ్రింకును ప్రజలకు అందించాలా, గవర్నమెంటే ప్రమోట్ చేయాలా, ఎవరైనా విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ డ్రింక్ తాపాలా, చూపించాలా. క్యాన్సర్ రాదు, నరాల బలహీనత ఉండదు, దాదాపు 18 రకాల జబ్బులు నయమవుతాయని శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాన్ని మేము అక్కడ డిస్ప్లే చేసి పెట్టినాం. 2 సంవత్సరాలు నడపలేకపోయినరు. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పినరు? నీరా ఉత్పత్తులను టోటల్గా మేము ఆధునీకరిస్తాం, మొత్తం టోటల్గా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం, నీరా కేంద్రాలను జిల్లాల వరకు ఏర్పాటు చేస్తాం అని చెప్పిండ్రు. అసలు మేము చేసినట్టే మీరు మందికి చేయలేకపోతున్నారు, ప్రైవేట్గా ఇస్తామని చెప్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది ప్రైవేట్లో? మళ్ళీ అదే రకమైనటువంటిది నీరాలో కల్తీ ఉందని, నీరాలో కరెక్ట్ లేదని చెప్పి మళ్ళీ నీరా మీద అబాండాలు వేసి ఎవరు నీరా రాకుండా చేశారు. మేము వచ్చిన గత 10 సంవత్సరాల్లో మంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నీరన్న కళ్ళన్న ఒక ఆరోగ్యమైన డ్రింక్గా ప్రజలలో అవగాహన కల్పించినాం. నీరా తాగడం వల్ల ఆరోగ్యం చాలా మంచిదని చెప్పినాము.
మా దగ్గరనే కాకుండా బయట కూడా మంచి డిమాండ్ ఉండేది. ట్యాంక్ బండ్ దగ్గర దాదాపు ఒక 500 మీటర్ల లైన్ ఉండేది ఉదయం పూట వచ్చి నీరు దొరకదని. చాలామంది నీరు అయిపోయిందని డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళు. డాక్టర్లు వచ్చేవాళ్ళు, మంచి మంచి మేధావులు చదువుకునే వాళ్ళు వచ్చి నీరు తీసుకొని పోయేది ఇంట్లోకి. అలాంటిది మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. నందనంలో 10 కోట్లతో నిర్మించినటువంటి నీరా బై ప్రోడక్ట్స్ కేంద్రం అది. అందులో బెల్లము, బూస్టు, రకరకాల పదార్థాలు తయారవుతాయి. అలాంటిది జాగీర్ అలాంటిది మీరు లిక్విడ్స్ అన్నీ తయారయ్యేటువంటి దాన్ని కనీసం ఓపెన్ చేస్తారు. మేము ఎలక్షన్ కోడ్ వల్ల ఓపెన్ చేయలేకపోయినాం. ఆ రోజు మొత్తం టోటల్గా 100% కంప్లీట్ అయింది. 100% కంప్లీట్ అయినటువంటి నీరా బై ప్రోడక్ట్స్ కేంద్రాన్ని మీరు సందర్శించరు, ఓపెన్ చేయరు. మరి ఎక్సైజ్ మినిస్టర్ గారికి సమయం ఉందో లేదో తెలియదు. మేము ఇన్నిసార్లు సందర్శించినాం, చెప్పినాము. మరి ఎందుకంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న నీరా కేంద్రాన్ని కూడా ప్రైవేట్కి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అసలు ఏం చేయదలుచుకున్నారు మీరు? వైన్ షాప్లను టాడీ షాపర్స్కు వాళ్ళకి ఇస్తామని అలాట్మెంట్ చేస్తామన్నారు. 25% పెంచుతామన్నారు. 1% పెంచలేదు మీరు. సొసైటీలకు ఇస్తామన్నది ఇంతవరకు ఒక సొసైటీకి ఇవ్వలేదు. వైన్ షాపులు చనిపోయిన గీతా కార్మికులకు 2 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వలేదు. 10 లక్షలకు ఎక్స్గ్రేషియా పెంచుతామన్నారు. మీరు 10 లక్షలు పెంచకుండా మళ్ళీ 5 లక్షలే ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మీరు. మీ హామీలు ఏమైనాయి? 2500 గజాలు సర్వే పాపన్న విగ్రహానికి ల్యాండ్ కేటాయించినాం. దాన్ని మీరు 500 ఎంతనో చేసినారు. 3 కోట్ల నిధులు కేటాయించినాం. ఇంతవరకు విగ్రహం పెట్టలేదు. జనగాం జిల్లాను సర్వాయిపాపన జిల్లాగా ప్రకటిస్తామన్నారు. అది కూడా ఇంతవరకు లేదు. వైన్ షాపుల పెంపు లేదు. కొత్తగా చేసింది లేదు కదా. ఇప్పుడు ఉన్నది కూడా మీరు సొసైటీలకు అప్పచెప్తే సొసైటీలు ఎట్లా నడుపుతాయి? ఈ రాష్ట్రంలో వందలాది వేలాది సొసైటీలు ఉన్నాయి. ఒక సొసైటీకి అప్పచెప్తే ఒక సొసైటీ అక్కడ టాడీ షాప్స్ మెయింటైన్ చేస్తుంటుంది. ఎక్కడో మావునార్లో లేకపోతే ఖమ్మంలోనో నిజామాబాద్లో చేస్తుంటారు. వాళ్ళు ఇక్కడ మీ టెండర్లో పార్టిసిపేట్ అయ్యి తీసుకొని ఎట్లా నడుపుతారు? వాళ్ళకి చెట్లు అలాట్మెంట్ ఎట్లా అవుతాయి? మీరు 2 ఏళ్లలో వాళ్ళు ఎట్లా 2 ఇయర్స్ కాల పరిమితి పెట్టి వాళ్ళు 2 ఏళ్లలో మరి ఎట్లా తీసుకొస్తారు? అంటే నీరా కేంద్రాన్ని, నీరాను అబాస్పాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1,30,00,000 చెట్లు మేము పెట్టినాం. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. దానికి నిల్వ చేయటం లేకుండా అయిపోయాడు. డ్రిప్ ఇరిగేషన్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. కొత్తగా పెట్టింది లేదు, డ్రిప్ చేసింది లేదు. దయచేసి ప్రభుత్వం వెంటనే దీన్ని విరమించుకోవాలి. ప్రభుత్వమే గీతా పారిశ్రామిక సహకార సంఘం ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారానే నడపాలి. అది ఖచ్చితంగా కూడా ఎట్లయితే కళ్ళు మీద అబాండాలు వేసి కల్తీ పేరు మీద ఎట్లయితే దారుణమైనటువంటి ప్రొపగండా చేసినారో వ్యవస్థలో, కళ్ళు చెట్లు పెంచకుండా ఉత్పత్తి లేకుండా ఎట్లయితే చేసి నిర్వీర్యం చేసినారో, మరి ఎంతో కష్టపడి మేము ఎంతోమంది అక్కడ కట్టొద్దు నీరా కేంద్రాన్ని అన్న, రకరకాల ఇబ్బందులు పెట్టిన, హైకోర్టులో కేసు వేసిన, అవన్నిటిని ఓర్చుకొని కన్న కష్టాలు పడి ఒక బ్రాండ్గా ఉండాలా, ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్రాండ్గా ఉండాలని అక్కడ తాటి ఈత చెట్లు నమూనాలతో అద్భుతమైనటువంటి తాటాకి మాదిరిగా డిజైన్ చేసి పైన చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక తాటాకు మాదిరిగా, ఈతాకు మాదిరిగా దాన్ని డిజైన్ చేసి ఆ నీరా కేంద్రాన్ని ఒక ఈతాకు మాదిరిగా డిజైన్ చేసి కట్టినాం. అందులో షాప్స్ అన్నీ కూడా నీరా బై ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి. దానిలో నీరాకు సంబంధించినటువంటి తెలంగాణ ఫుడ్స్ అమ్ముకోవడానికి. పైన ఉన్నటువంటి హాలు నీరాకు సంబంధించినటువంటి కానీ లేదు గౌడకు సంబంధించినటువంటివి కానీ వాళ్ళకి సంబంధించిన మీటింగ్లకు కానీ సొసైటీల మీటింగ్లకు కానీ నీరా సొసైటీలు కానీ మిగతా టాడీ సొసైటీల మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ హైదరాబాద్ కేంద్రం ఉండడానికి కట్టినటువంటి హాల్ అది. నేనే స్వయంగా డిజైన్ తయారు చేసి ఆ పైన హాల్ కట్టింది హైదరాబాద్లో మీటింగ్లు పెట్టుకోవడానికి ఈ టాడీ ట్యాపర్ సొసైటీస్, కింద అనుబంధంగా ఉండడానికి షాప్స్ బై ప్రోడక్ట్స్కు. అందరి ముందరనే నీరా తయారు కేంద్రాన్ని చూడడానికి మంచి యూజబుల్గా అద్దాలు పెట్టి చేసినాం.
దీన్ని వెంటనే విరమింపజేసుకోవాలి. మరి ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు సమీక్షించాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. మీ ప్రభుత్వం తరఫున పిలవండి, మేము వస్తాం. మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా 5-10 సంవత్సరాలు ఎన్నో మార్పులు తెచ్చినటువంటి కీలకమైన వ్యక్తులం. మేము వస్తాం. మేము వచ్చి ఎట్లా నడపాలో చెప్తాం. మేము నీరా ఉత్పత్తి కేంద్రాలు ఎట్లా నడపాలి, మేము జిల్లాకు కేంద్రం, జిల్లాకు ఒకటి పెట్టాలనుకున్నాం. కానీ మరి మీరు ఇచ్చిన దొంగ హామీల వల్ల, 6 గ్యారంటీల వల్ల, రకరకాల పచ్చి మోసాల వల్ల మరి అధికారం మీకు అప్పచెప్పారు. మీరు కొత్త కేంద్రాలు చేయకపోగా, కొత్త కేంద్రాలు పెట్టకపోగా, ఉన్న నీరా కేంద్రాన్ని నందనంలో ఓపెన్ చేయకుండా మూలకు పడేసి ఎక్సైజ్ మినిస్టర్ దిక్కు కూడా పోలేదు. ఇప్పుడున్నటువంటి నీరా కేంద్రాన్ని పూర్తిగా ప్రైవేట్కి ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కాదు. ఎవ్రీ ఇయర్ లాస్ వచ్చినా సరే ప్రభుత్వమే నిర్వహించి ప్యూర్ నీరాను ప్రజలకు అందుబాటులో ఇవ్వాలి. ఇది ఆరోగ్యం పరంగా ప్రమోషన్గా భావించాల్సిన అవసరం ఉంది. మేము 20 కోట్లు కేటాయించిన, మీకు చేతనైతే 40 కోట్లు కేటాయించండి. 40 కోట్లు కేటాయించి ప్రభుత్వమే నిర్వహించి జిల్లా కేంద్రంలో పెట్టి ఒక హెల్త్ డ్రింక్ ఇచ్చినట్లయితే మిగతా ప్రైవేట్లో కూడా కార్మికులు గీసుకొని వాళ్ళు కూడా అమ్ముకుంటారు. దీన్ని స్టాండర్డ్ చూసి ఈ స్టాండర్డ్గా ఉండాలని చెప్పి అమ్ముకుంటారు. వృత్తిని కాపాడిన వాళ్ళు అవుతారు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. తరతరాలుగా ఒక ముద్ర వేసి, చెడు ముద్ర వేసినట్టు దాన్ని తుడిపేయాలనే ఉద్దేశంతో మేము కష్టపడి తయారు చేసినటువంటిది నీరా పాలసీ. దేశంలో ఎక్కడ లేదు. ఈ వృత్తి వాళ్ళే అమ్మాలే, ఈ వృత్తి వాళ్ళే చేయాలని చెప్పి పాలసీ తీసుకొచ్చాం. వైన్లు తయారు చేసేది కూడా మేమే, వైన్ షాప్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఒప్పించి మరి రిజర్వేషన్ తీసుకొచ్చినాం. అద్భుతంగా ఎంతమంది బతికినరు. దాన్ని సొసైటీలకు, టాడీ సొసైటీలకు అప్పచెప్పాలని నేను ప్రతిపాదన పంపిన. ఫైల్ ఉంది, కావాలంటే చూసుకోండి. మీ మేనిఫెస్టో కూడా మీరు ఇచ్చారు కనుక వెంటనే 20% పెంచి ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇదే విధంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి దీన్ని కంటిన్యూ చేసి మీరు టెండర్ ఇచ్చి పంపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. దయచేసి ఒక కుల వృత్తే కాదు ఇది. ఈ గౌడ కుల వృత్తి కింద కుమ్మరులు, కుండలు చేసేవాళ్ళు, ఆరకట్టుకు సోదరులు, చీకిళ్ళు అమ్మేవాళ్ళు, బజ్జీలు అమ్మేటువంటి వాళ్ళు, మా కమ్మర్ల సోదరులు, కమ్మర్లు, వడ్రంగి సోదరులు, బండి తయారు చేసేవాళ్ళు, మా మాదిగ సోదరులు, తిత్తి తయారు చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు బతికినరు. అప్పుడు మా రైతులు, పెద్ద రైతులకు చెట్లుంటే వాళ్ళకు కూడా పన్ను కట్టి మరి చెట్లు గీసేవాళ్ళు. ఇలా ఆరకట్టుకే వాళ్ళు, అన్ని కులాలు, 10 కులాలు బతికేవి. ఎరుకల సోదరులు కూడా చేపలు కింద పడుకోవడానికి తయారు చేసేవాళ్ళు, పురకాటలు తయారు చేసేవాళ్ళు. అట్లా ఈ వృత్తి కింద 10 కులాలు బతికేటువంటివి. ఇలా చెట్టు పన్ను రద్దు చేసిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. చెట్టు పన్నే రద్దు చేసి ఈ వృత్తిని బాగు చేయాలని చెప్పి ఫ్రీగా చేప పిల్లలు ఇచ్చి మత్స్య సంపద పెంచాలి ముద్రాజులకు అని చెప్పని, మా గొర్రెల సంపద పెంపాలి యాదవులు, కురువులకంటే అని చెప్పని ప్రతి కులాన్ని ఆధునీకరణ చేసి రైతులను బాగు చేయాలని రైతు బంధు ఇచ్చి చేస్తే, రైతు బంధును 3 సంవత్సరాల్లో ఎగ్గొడతారు, 3 టర్ములు ఎగ్గొడతారు. చేప పిల్లలు బిల్లులు ఇవ్వరు, గొర్రెలు బ్యాంకులు ఇస్తామని అది లేదు. మరి ఇంత ప్రమాదకరమైన వృత్తిని చేస్తూ ప్రాణాలు పోగొట్టుకొని కూడా ఇలా ఈ వృత్తిని పేరు తేవాలని చెప్తుంటే ఈ వృత్తిని కూడా మీరు నాశనం చేస్తారు. ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా పెండింగ్ పెడతారు. ఇక అన్ని ఆత్మగౌరవ భవనాలు కుల సంఘాలకు మేము ఇప్పిస్తే ఒక్క భవనం కూడా మీరు కట్టలేదు. మరి గౌడ భవనానికి నిధులు కేటాయించిన 5 కోట్లు టెండర్ కూడా అయిపోయింది. టెండర్ అయిపోయి ఫౌండేషన్ వేసినాం. టెండర్ అయిపోయి ఫౌండేషన్ వేసిన బిల్డింగ్ను కనీసం సమీక్షించి ఆ బిల్డింగ్ను కంప్లీట్ చేయాలనేటువంటిది కూడా మీరు ఆలోచన చేయరు. ఇక మేము ఎన్ని రోజులుగా గప్పుకుండాలి? 2.5 ఏళ్ళు అవుతుంది. ఎన్ని రోజులు మేము మౌనంగా ఉండాలి? మేము మౌనంగా ఉంటే మాకు చేత కాదని చెప్పి మీరు ఇంకా మొత్తం ప్రైవేట్ కప్ప ఎప్పుడు అవుతారా? చెప్పండి, ఇది న్యాయమా? ప్రభుత్వం ఏమిటికున్నట్లా? ప్రభుత్వం ఏమైనా గడ్డివిగా నీకు ఉందా? లేకపోతే ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడానికి ఉందా? ఏం చేయడానికి ఉంది? ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఏం సమీక్ష జరుగుతూ ఉంది? ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజలకు వస్తారు? మళ్ళీ రేపు విధ్వంసం చేస్తే మళ్ళీ బాగు చేయడానికి ఎంత సమయం పడుతుంది? మీకు 40,000 కోట్ల ఆదాయం వస్తుంది ఎక్సైజ్ నుంచి. కనీసం ఎక్స్గ్రేషియా 10 లక్షలు పెంచి 20 కోట్లు బాకీ ఉంది. 20 కోట్లు ఇచ్చేంత కెపాసిటీ లేదా? చెప్పండి. 20 కోట్లకి ఏమైనా పర్సెంటేజ్ కావాలన్నా అడుక్కొచ్చి మేము ఇస్తాం. 20% ఇస్తాం.
ఇవన్నీ ఎక్స్గ్రేషియర్ 20 అని సంఘాలతో అడుకొచ్చానా మీకు ఇస్తాం, ఎందుకు ఇవ్వరు 20 కోట్లు? 2.5 ఏళ్ళు అయింది, మళ్ళీ 5 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారు. ఎట్లా ఇస్తారు 5 లక్షలు? కనీసం 10 లక్షలు పెంచేటువంటి స్తోమత మీకు లేదా? సంఘాలను కొంతమందిని మేనేజ్ చేయొచ్చు, కానీ కొన్ని సంఘాలు నిజాయితీ గల సంఘాలు ఉన్నాయి. కొంతమందిని మీరు మేనేజ్ చేసి ప్రభుత్వము ఏదో ఆశ చూపించి గంప కింద మూయొచ్చు, కానీ కళ్ళు కట్టినటువంటి సంఘాలు ఉన్నాయి, జాతి గురించి కొట్లాడే సంఘాలు ఉన్నాయి, ఇతర కుల సంఘాలు కూడా ఉన్నాయి. ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వృత్తి అన్ని కుల వృత్తులకు, అన్ని కులాలకు సంబంధమైనటువంటిది, ఇది తరతరాలుగా. కనుక దయచేసి వెంటనే విరమింపజేసుకోవాలి. లేనట్లయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం వస్తుంది. మీరేమని అర్థం? అదే కదా, చూడండి, 3 రకాల సారా ఉంటుంది. ఒకటి విప్పపూత, ప్యూర్ విప్పపూతతో నల్ల బెల్లం విప్పపూత వేసి తయారు చేసేది సారా, అది మొదటి రకం. రెండవ రకం, మూడవ రకం ఏంటంటే ప్యూర్ బెల్లం వేసి ఏదో ట్యాబ్లెట్ వేస్తారు, చాక్రీన్ ట్యాబ్లెట్ అని. బెల్లము చాక్రీన్ ట్యాబ్లెట్ అని కెమికల్ వేసి దాన్ని యూరియా కూడా వేస్తారు, వేసి ఒక వారం 10 రోజులు దాన్ని మురగబెట్టి తర్వాత హీట్ చేసి వచ్చిన దానిలో తయారు చేస్తారు. ఇప్పుడు విప్పపూత సారాయి అనేది వాస్తవంగా కూడా విప్పపూత సారాయి అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి న్యాచురల్గా తయారు చేసేది ట్రైబల్స్, దాన్ని ఎవరు కాదనలేరు. న్యాచురల్గా తయారు చేసేది. ఏదైనా కూడా అతిగా సేవిస్తే అనారోగ్యం, లిమిటెడ్ తీసుకుంటే ఆరోగ్యకరంగా వెనకటి రోజులలో ఉండేది. కానీ ఇప్పుడు విప్పపూత లేదు కదా. విప్పపూత నిజంగా విప్పపూత ప్రభుత్వం పెంచి, గవర్నమెంటే విప్పపూత చెట్లు పెంచి ఒక విప్పపూత కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి నామ్స్ ప్రకారం ఒక ల్యాబొరేటరీ ఏర్పాటు చేయించి, వెనకటి రోజులు ఇప్పుడు వెనకటి కూడా న్యాచురల్గా వచ్చేది, ఇప్పుడు పాలిష్ చేస్తున్నాం అన్నీ కూడా. ఇప్పుడు గవర్నమెంటే విప్పపూత చెట్లు పెంచి ప్లస్ ఒక ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి వాళ్ళు చేస్తామని ఒక పాలు తీసుకొస్తే, ఆ రకమైనటువంటి పాలు తీసుకొస్తే మరి ప్రభుత్వం వాళ్ళదే కదా చేయమనండి. విప్పపూత అనేది ఇప్పుడు దొరకలేదు, చెట్లే కొట్టి పడేసిరని కూడా. నల్లమలలో ఉన్నాయి, భద్రాచలం దగ్గర ఉన్నాయి, అడవులలో ఉన్నాయి, అక్కడ విప్పపూత అనేది ఉంది. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ పాలసీగా వాళ్ళు చేయదలుచుకుంటే ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, వాళ్ళదే ప్రభుత్వం కదా, ఓ ప్రతిపక్ష నాయకులైతేనో మేము మాట్లాడతాం, వారు మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని కొంచెం ప్రూవ్ చేసి ప్రజలకు మరి చేస్తే చెప్పమని చెప్పండి. మేము మా హయాంలో ఏమైందంటే గుడంబ బెల్లంతో తయారు చేసేది. ఒక తాండాలో కేసీఆర్ గారు పోతే ఉద్యమ సమయంలో దాదాపు ఒక తాండాలో ఒక మొగోడు తప్ప అందరు మొగోళ్ళు లేరు, ఎవరు ఆడవాళ్ళకు. ఏమైంది, ఒకటే మొగోడున్నాడు, ఏంటంటే నల్గొండ జిల్లాలో అందరు చనిపోయింది సార్ అన్నారు. అట్లా చనిపోయినారు అంటే, సార్ గుడంబ తాగి చనిపోయింది సార్ అన్నారు. అన్నప్పుడు ఆయన, అరే ఇంతమంది లమోడోళ్ళు పాపం ఇట్లా చనిపోతుండ్రా అని మనసులో పెట్టుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా యూరియా తర్వాత చాక్రీను బెల్లము ఇటువంటి దానితో తయారు చేస్తున్నారు. ఇది ఎక్కువ వాళ్ళు తయారు చేసి వాళ్ళే ఎక్కువ తాగుతున్నారు, వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. ఇది ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేద్దాం వాళ్ళకని చెప్పి కొంతమందికి పునరావాసం కల్పించి కొంతవరకు చేయడం జరిగింది వాళ్ళకు. అందుకే తాండాలలో గ్రామ పంచాయతీలు గుర్తించడం, తాండాలకు మంచినీళ్ళ వసతి లేకుండా నీళ్ళ పైప్ లైన్ వేయడం, తాండాల్లో ఎక్కువ అగ్రికల్చర్ మీద బతికే వాళ్ళు రైతు బంధు ఇవ్వడం, ప్లస్ వాళ్ళకు సబ్సిడీ మోటార్స్ ఇవ్వడం, వాళ్ళకు అగ్రికల్చర్ మోటార్స్ ఇవ్వడం, అట్లా వాళ్ళను చేయడం జరిగేది. కొత్తగా మేము మా ప్రభుత్వంలో విప్పపూత చెట్లు పెట్టే పాలసీ మాకు లేదు కనుక విప్పపూత చెట్లు పెంచి ఆ విప్పపూత ద్వారానే మనం తయారు చేసి గవర్నమెంట్ పరంగా చేసేటువంటి పాలసీ మాకు లేదు కనుక ఉన్నది ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు చేయగలిగినాం. ఇలా వాళ్ళు ఒకవేళ ఆ రకమైనటువంటి చెట్లు పెంచి ఆ చెట్ల ద్వారా చేయగలిగితే మరి ఒక పాలసీగా ప్రకటించామని చెప్పండి.
ప్రభుత్వంతో మాట్లాడి మరి అప్పుడు చూద్దాం. అది దానిది ఏం లేదు. వాళ్ళ ఉపాధి వాళ్ళకు భరోసా కలిగించాలి గవర్నమెంటే. ఒకవైపు మనం అది నిషేధం పెట్టి, అన్ని ప్రభుత్వాలు నిషేధం పెట్టినాయి. కొంతమంది ఆ ప్రభుత్వంలో కొంతమంది మామూలు తీసుకొని నడిపించారు. మా దగ్గర దందా బంద్ అయింది. అరే ప్రాణాల్లో, ప్రజల ప్రాణాలే ముఖ్యం, గిరిజనుల ప్రాణాలే ముఖ్యం అని చెప్పి అనుకున్నాం. వాళ్ళకి ఇంకా ప్రత్యామ్నాయం చేయాలని ఆలోచన ఉండే. నెక్స్ట్ సారా మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళకు ఇంకా ఒక గిరిజనులకు ఒక పెద్ద పాలసీ, దళిత బంధు ఎట్లా తీసుకొచ్చినామో గిరిజన బంధు కూడా తీసుకొచ్చి యువకులకు రకరకాలు ఇవ్వాలని ఉండే. అందుకే ఇక్కడ గిరిజన భవనం కట్టడం, మరి గిరిజనులకు ఒక స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, పెద్దగా చదువుకోవాలి, వాళ్ళు కలెక్టర్లు కావాలి, వాళ్ళు మంచి మంచి చదువు డాక్టర్లు కావాలని చెప్పి గిరిజన పాఠశాలలు మేము పెంచడం, ప్లస్ వృత్తిపరంగా కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చేయాలనేటువంటి గొప్ప ఆలోచన, దళిత బంధు మాదిరిగా చేయాలనేటువంటి ఆలోచన ఉండే. మరి రేపే పెళ్లి చేసుకుంటూ ఎల్లుండి చేసుకోండి, డిసెంబర్లో తొల బంగారం ఇస్తాము, ₹1,00,000 పోయి తెచ్చుకుని ₹2,00,000 15 రోజుల్లో మాఫ్ అయిపోతుంది, 2,000 పెన్షన్ మీరు ఇప్పుడు తీసుకోకండి, 15 రోజుల తర్వాత తీసుకుంటే 4,000 వస్తాయని చెప్పి ఇటువంటి హామీలు చెప్తే నిజామని నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు ఉన్నదానికే పెట్టిరు. కొడనాళ్ళకి మందు పెడితే ఉన్న నాలుగు ఊసి పడ్డట్లు ఇప్పుడు మొత్తం ఈ వృత్తులు ధ్వంసం అయిపోతా ఉన్నాయి. కనుక ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే చేయమని చెప్పండి, ఆ రకమైనటువంటి పాలన తీసుకొస్తే చేయమని చెప్పండి. మేము వ్యతిరేకం కాదు. విప్పపుత చెట్లు పెంచి, విప్పపుత తోటలు వనం ఏర్పాటు చేసుకొని, ఒక గిరిజన సంస్థ ఏర్పాటు చేసి ఆ ఉత్పత్తులను మోడరైజేషన్ చేసి, మోడర్న్గా తయారు చేసి, దాని ద్వారా గవర్నమెంట్ పరంగానే అమ్మడానికి వీళ్ళ ఉపాధి కల్పించి అటువంటి ఒక పాలసీ తీసుకొస్తే తీసుకురమ్మని చెప్పండి. దాని ఏం లేదు. ఇప్పుడు సరిపోయిందా?